హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఈరోజు మనము ఒక న్యూ టాపిక్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. నేను కెనడా వెళ్ళాను. నేను కెనడాకు వెళ్ళలేదు. నేను కెనడాకి వెళ్ళానా? మీరు కెనడాకు వెళ్ళారు. మీరు కెనడాకు వెళ్ళలేదు. మీరు కెనడాకు వెళ్ళారా? అతను కెనడాకు వెళ్ళాడు. అతను కెనడాకు వెళ్ళాడా? వారు కెనడాకు వెళ్ళారు. వారు కెనడాకు వెళ్ళలేదు. వారు కెనడాకు వెళ్ళారా? మేము మియామిలో ఉంటాము. మేము మియామిలో లేము. మేము మియామిలో ఉంటామా? సో ఈ వాక్యాల్ని మనం గమనించినప్పుడు వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది మనకు తెలియాలంటే ముందుగా సెంటెన్సెస్ని అంటే ఈ వాక్యాలని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నేను కెనడాకు వెళ్ళాను అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇంతకు ముందే ఇప్పుడు కెనడాకి వెళ్ళొచ్చిన అనుభవం నాకు ఉంది అని. అంటే నేను కెనడాకు వెళ్ళొచ్చానని. ఒకసారి వెళ్ళాను. నువ్వు పలానా సినిమా చూసాంట, నేను ఆ సినిమా చూసేసాను అంటాను చూడండి. ఆ విధంగా నేను కెనడాకు ఎప్పుడో వెళ్ళాను అది. సో అలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు హ్యావ్ బీన్ టు ఉపయోగించి చెప్తాం. సో లెట్ us see హౌ టు యూజ్ హ్యావ్ బీన్ టు. ఈ హ్యావ్ బీన్ టును ఉపయోగించి ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో మనము ట్రై చేద్దాం. లెట్ us see. నేను కెనడాకు వెళ్ళాను. నేను కెనడా వెళ్ళాను లేదా కెనడాకి వెళ్ళాను నేను. ఐ హ్యావ్ బీన్ టు కెనడా. ఐ హ్యావ్ బీన్ టు కెనడా. నేను కెనడాకు వెళ్ళలేదు. నెగిటివ్. ఐ హ్యావ్ నాట్ బీన్ టు కెనడా అంటే నేను ఎప్పుడు కూడా కెనడాకి వెళ్ళలేదు. నేను కెనడాకి వెళ్ళానా అంటే వెళ్ళానో లేదో నాకే తెలియదు. అంటే వెళ్ళానా అని అడుగుతున్నాం. హ్యావ్ ఐ బీన్ టు కెనడా? హ్యావ్ ఐ బీన్ టు కెనడా? నేను కెనడాకి వెళ్ళానా అంటే గుర్తులేదు. నేను వెళ్ళినట్టు నీకేమైనా గుర్తుందా? మీరు కెనడాకు వెళ్ళారు. యూ హ్యావ్ బీన్ టు కెనడా. మీరు కెనడాకు వెళ్ళలేదు. నెగిటివ్ సెంటెన్స్. యూ హ్యావ్ నాట్ బీన్ టు కెనడా. మీరు కెనడాకు వెళ్ళారా? హ్యావ్ యూ బీన్ టు కెనడా? హ్యావ్ యూ బీన్ టు కెనడా అంటే మీరు ఎప్పుడైనా కెనడాకి వెళ్ళారా? ఓకే, లెట్ us see నెక్స్ట్ వన్. అతను కెనడాకు వెళ్ళాడు. అతను కెనడాకు వెళ్ళాడు. హీ హ్యాస్ బీన్ టు కెనడా. ఇక్కడ హ్యాస్ వచ్చింది గమనించండి. ఎందుకంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ టు అనేది వాడుతుంది. అతను కెనడాకు వెళ్ళలేదు. హీ హ్యాస్ నాట్ బీన్ టు కెనడా. హీ హ్యాస్ నాట్ బీన్ టు కెనడా అంటే అతను ఎప్పుడు కూడా కెనడాకి వెళ్ళలేదు. అతను కెనడాకు వెళ్ళారా అంటే అతను ఎప్పుడైనా కెనడాకు వెళ్ళాడా? హ్యాస్ హీ బీన్ టు కెనడా? హ్యాస్ హీ బీన్ టు కెనడా? నెక్స్ట్ వన్. వారు కెనడాకు వెళ్ళారు. దే హ్యావ్ బీన్ టు కెనడా. దే హ్యావ్ బీన్ టు కెనడా. వారు కెనడాకు వెళ్ళలేదు. దే హ్యావ్ నాట్ బీన్ టు కెనడా. దే హ్యావ్ నాట్ బీన్ టు కెనడా. ఇక్కడ దే అనేది థర్డ్ పర్సన్ ప్లోరల్, సో వీ హ్యావ్ టు యూస్ హ్యావ్. వారు కెనడాకు వెళ్ళారా? సో హియర్ క్వశ్చన్. హ్యావ్ దే బీన్ టు కెనడా? హ్యావ్ దే బీన్ టు కెనడా? నెక్స్ట్ వన్ లెట్ us see. మేము మియామిలో ఉంటాము. మేము మియామిలో ఉంటాం అంటే ప్రస్తుతానికి లేము, భవిష్యత్తులో మేము అక్కడ ఉంటాము. We will be in Miami. We will be in Miami.
సో లేదా వేరే ప్రాంతం పేరు కూడా చెప్పచ్చు. వీ విల్ బీ ఇన్ మియామి. మేము మియామిలో ఉండము లేదా లేము. వీ విల్ నాట్ బీ ఇన్ మియామి. మేము మియామిలో ఉండము. మేము మియామిలో ఉంటామా? మేము మియామిలో ఉంటామా? విల్ వీ బీ ఇన్ మియామి? విల్ వీ బీ ఇన్ మియామి? మేము మియామిలో ఉంటామా? సో ఈ విధంగా మనము వాక్యాల్ని చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. Thank you friends. Thank you for watching. If you like this video, please like and share with your friends. Subscribe for more information. Thank you.